నా పేరు సల్పాల కొండయ్య యాదవ్. నేను మహిళా బిల్డింగ్ సుద్దాల గ్రామాన్ని మహిళా బిల్డింగ్ భవనం అదనపు గది నిర్మాణం పనులు చేసినాను. నాకు గత 2 సంవత్సరాల నుంచి బిల్లులు చెల్లిస్తలేరు గవర్నమెంటు. అది మహిళా భవనం అదనపు గది కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కూడా ఉన్నది, సిడిపి నిధుల నుంచి ఇచ్చిండ్రు. అది ప్రొసీడింగ్ కూడా అవన్నీ చూసి ఉన్నది కదా అని అత్తదని ఆశకు పనిచేసాను. కానీ అచ్చు లేదు. నేను 4 సార్లు మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలిసిన, మా కాంగ్రెస్ మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు కూడా దానికి 2 సార్లు నా అప్లికేషన్ మీద సంతకం పెట్టి ఫైనాన్స్ సెక్రటరీకి ఇవ్వమని చెప్పిండ్రు. ఇచ్చిన అయినా కానీ నాకు ₹1 దొరుకుతలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దయించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా మీద వాళ్ళు దయించి నాకు డబ్బులు ఇప్పించాలని చెప్పి నేను మీడియా ముఖంగా వారిని ప్రాధాయపడి కోరుతున్నాను. నేను హార్ట్ పేషెంట్ను, చాలా ఇబ్బంది పడతాను, అప్పుల బాధతో బాగా ఇబ్బంది అవుతాను. దయచేసి నాకు ఇప్పించాలని కోరుతాను. కన్స్ట్రక్షన్ చేసి 2 సంవత్సరాలు అయింది. అధికారిని కలిసిన బిల్ అయింది. నాకు టోకన్ నెంబర్ ఇచ్చిండ్రు. టోకన్ నెంబర్ ఇచ్చి దాని క్లారిఫికేషన్ రావాలి అక్కడ నుంచి, ఫైనాన్స్ సెక్రటరీ నుంచి. ఆయన అంటే నేను కలెక్టర్ గారిని కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. మంచిర్యాల కలెక్టర్ గారిని, కుమార్ దీపక్ గారిని కలిస్తే నేనేం చేయాలి, అక్కడి నుంచి రావాలి, రాంది మనం ఏం చేయలేము, మీ మంత్రి గారినే కలవండి అన్నారు. మా మంత్రి గారిని నేను 3-4 సార్లు కలిసిన, వారు కూడా స్పందించారు. ఇస్తారు పోవా నువ్వు సెక్రటరీకి అప్పచెప్పమన్నాడు. అప్పచెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు, నాకు పేమెంట్ చేస్తలేరు. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి నా మీద దయించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నన్ను ఆదుకోవాలని చెప్పి, నా కుటుంబాన్ని నన్ను ఆదుకోవాలని కోరుకుంటాను.